హాయ్ హలో నమస్తే. ఇవాళ మనము నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాం. నిలువ పచ్చడికి మనం ఏంటంటే ఒక 50 నిమ్మకాయలు తీసుకున్నాం అనుకోండి, 50 నిమ్మకాయలు తీసుకున్నాం అనుకోండి, ఒక 30 నిమ్మకాయలు ఇలా కట్ చేసేసుకోవాలి పీసెస్ లాగా. తర్వాత 20 నిమ్మకాయలేమో ఇలా రసం తీసుకోవాలి, ఎందుకంటే కాస్త జ్యూసీ లాగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ నిమ్మకాయ జ్యూస్లో ఈ 30 నిమ్మకాయలు కట్ చేసాం కదండి, ఇవన్నీ ఇందులో వేసేద్దాము. వేసేసిన తర్వాత మనకేంటంటే కాస్త అవి మగ్గితే బాగుంటుంది కాబట్టి బాగా నాననివ్వాలండి. దీంట్లో కాస్త మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొలత ప్రకారం వేసుకోవచ్చు. నేనైతే ఒక 3/4 కప్పు సాల్ట్ తీసుకున్నాను, కల్లుప్పండి ఇది. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నా. ఇవన్నీ మనం ఏంటంటే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 1 వీక్ అనేది అలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనము ఇంకా ఏవే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తామనేది నేను చూపిస్తాను. ఇలా అంతా మిక్స్ చేసేసి అలా 1 వీక్ అనేది నానబెట్టేసిన తర్వాత ప్రతిరోజు తీసి కలపాలండి. ఎందుకంటే మనము కిందికి పైకి ఆ సాల్ట్ అనేది కలవాలి కాబట్టి ప్రతిరోజు ఒక్కసారి తీసి కలిపి పెట్టేయాలి. 1 వీక్ అయిపోయిందండి. ఇలా వాటర్ అంతా పైకి వస్తుంది, రోజు కలుపుతూ ఉండాలి. తర్వాత 1 వీక్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే దీనికి తగ్గట్టు 1 కప్పు కారం తీసుకున్నాం. తర్వాత మనకి ఆవు పిండి వచ్చేసి 1 స్పూన్, 1.5 స్పూన్ వేసాను. మెంతి పౌడర్ వచ్చేసి 3/4 అన్నమాట, చాలు, ఎక్కువ మళ్ళీ చేదైపోతుంది. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసేయాలి. ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని మనం చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కాస్త సాల్ట్ తగ్గిందనుకోండి, కాస్త మనము యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా మనం ఇలా కలిపి పెట్టిన తర్వాత దీంట్లో ఉన్న జ్యూసీ అంతా కూడా, నిమ్మరసం అంతా కూడా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో కాస్త మనము పోపు వేసి పెట్టానండి. కాస్త ఎల్లిపాయ, కరివేపాకు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి ఇది ఇందులోనే యాడ్ చేసి కలిపేయాలి. బాగా మిక్స్ చేసేసుకొని ఇది ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఒక చిన్న జాడీ ఉంటే అందులో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్ నిలువ ఉంటుంది. ఈ సీజన్లో పెడితే ఎక్కువ మనకి